र नो मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। प्रजासेवा भवनात नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। नर्सिंग डे उत्साहात साजरा करा, केक कापून परिचकांचा आनंद साजरा केला। सुनखिडी गावातल्यांनी सगळ्यांनी ग्रामदेवताला बोनं टाकले। आजच्या सविस्तर बातम्या। सर्व दानापेक्षा अन्नदान हे सर्वोत्तम आहे आणि असे अन्नदान कोणीही करू शकत नाही, तर नियमितपणे अन्नदान करणारे लोक कमी असतात। काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी हे त्याच गटाचे आहे। गोरगरिबांची भूक भागवण्याच्या निर्धाराने सुरू झालेल्या नित्य अन्नदानाचा कार्यक्रम कंदी श्रीनिवास रेड्डी हे करत आहे आणि लोक त्यांचे कौतुक करत आहे। आदिलाबाद जिल्हा केंद्रातील रिम्स हॉस्पिटलमधील स्टाफ नर्सद्वारे आंतरराष्ट्रीय परिचका दिन साजरा करण्यात आला। यावेळी केक कापून एकमेकांना खाऊ घालण्यात आला। परिचका दिनाच्या शुभेच्छा देण्यात आल्या। फ्लोरेन्स नाइटिंगेल यांच्या वाढदिवसानिमित्त परिचका दिन साजरा करण्यात येणार असल्याचे त्यांनी नमूद केले। फ्लोरेन्स नाइटिंगेलच्या केलेल्या सेवा सर्वांना आठवल्या। त्यांच्या प्रेरणेने लोकांना चांगली सेवा देण्यासाठी अथक परिश्रम करणार असल्याचे ते म्हणाले। ఇప్పుడే మా యొక్క నర్సెస్ డే దినోత్సవం సందర్భమున మేము ఎంతో సంతోషంగా మా యొక్క సేవలను మేము అందిస్తున్నాము। మా యొక్క కుటుంబం పట్ల కుటుంబం కంటే ఎక్కువ మా ప్రాణం కంటే ఎక్కువ మేము పేషెంట్ని ప్రేమించి ఎంతో సేవ చేస్తున్నాము। ఈ వృత్తిలో మేము ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము। దేవుడు ఈ వృత్తిని మాకు ఇచ్చినందుకు నర్సెస్ ప్రొఫెషన్లో మేము
అందరికంటే కూడా ఒక హాస్పిటల్కి ఒక పిల్లర్ లాగా నర్సెస్ ఉంటారు. అందులో మా కుటుంబం కూడా మాకు సహకరించినప్పుడే ఎమర్జెన్సీ సర్వీసెస్కి అన్నిటికీ మేము చేయగలుగుతాము. అంటే ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఎన్ని కేసుల దగ్గర మేము ఉన్నా కానీ మా కుటుంబం కూడా సహకరించినప్పుడే మేము చేయగలుగుతాము. మాతో పాటు మా కుటుంబం కూడా మా వృత్తిలో ఉన్నట్టే మేము భావిస్తాము. అలాంటి సహకారం మాకు అందిస్తున్న మా కుటుంబ సభ్యులకు కానీ మా హాస్పిటల్ తరపున కానీ మేము చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాం. నర్సుగా పుట్టినందుకు దేవుడు మమ్మల్ని ఈ నర్సింగ్ ప్రొఫెషన్లో వేసినందుకు మేము చాలా అదృష్టవంతులము. ఇటు ఫ్యామిలీ పరంగానైతే వృత్తిపరంగానైతే బ్యాలెన్స్గా అంటే 50-50 న్యాయం చేస్తున్నాము. మేము కుటుంబానికి ఏ రకంగానైతే మరి మా సర్వీస్ ఇస్తున్నాము అంతకంటే ఎక్కువగా పేషెంట్లే మా ఫ్యామిలీ. వితౌట్ పేషెంట్ యార్ నాట్ దేర్ అన్నట్టు మేము పేషెంట్ కోసమే మేము సర్వీస్ చేయడానికే ఈ దేవుడు మమ్మల్ని ఈ ప్రొఫెషన్లో ఎన్నుకున్నాడని మేము అనుకుంటున్నాము. మరి ఈ నర్సింగ్ వృత్తిలో నాకు 30 years సర్వీసు. ఎంతోమందికి సేవ చేసే అదృష్టం ఇచ్చినందుకు ఆ భగవంతునికి నర్సుగా పుట్టినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా సర్వీస్ ఉన్నది నాకు రిమైనింగ్. ఆ శేష జీవితం కూడా రోగుల కొరకే అంకితం చేయాలని నా కోరిక. संपूर्ण गाव हलवले. लहान मोठे जाड पुरुष स्त्री पुरुष सगळे गाव देवीला बोनं टाकले. आदिलाबाद जिल्ह्यात दर 5 वर्षांनी ही घटना घडत असते. तलामाडगू मंडळाच्या सुनकिडी गावातील सर्व लोक आदिलाबाद ग्रामीण मंडळाच्या चांदा टी गावात देवी श्री महालक्ष्मीची पूजा करण्यासाठी आले. असे म्हटले जाते की त्यांच्या पूर्वजांच्या काळात या देवीला चांदा टी गावात आणले गेले होते आणि या देवीला देवी म्हणून दर 5 वर्षांनी गावात फिरून या देवीची विशेष पूजा करण्याची प्रथा बनली आहे. या पार्श्वभूमीवर सुनखिडी गावातील लोकांनी विशेष पूजा करून त्यांचे दर्शन घेण्याची विनंती केली. ప్రతి 5 సంవత్సరాలు కూడా శుక్రవారం వస్తాం సార్. ఇంతకు ముందు రాకముందు ఆదివారం వస్తుంది. 5 సంవత్సరంలో 5 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ నెలలో ఉగాది తర్వాత పౌర్ణమి తర్వాత ఫస్ట్ ఆదివారం అక్కడ నల్లపుచ్చమల పండుగ చేస్తాం. ఊరందరూ కూడా ప్రకృతినే దైవంగా భావిస్తూ నల్లపుచ్చమల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. దాని తర్వాత శుక్రవారం మొదటి శుక్రవారం ఆ ఆదివారం తర్వాత వచ్చే శుక్రవారమే ఈ మహాలక్ష్మమ్మ పండుగ. మరి మా ఊరు పుట్టిన బిడ్డే కాబట్టి ఆ ఆనవాయితీని అనుసరిస్తూ అందరికి కూడా పాడి పంటలు సుఖము ఆరోగ్యం అన్నీ ఉంటాయి. అందరూ కూడా దైవంగా భావిస్తూ మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. పిడీల నుంచి పూజాలరం, ఎందుకంటే ఈ సుంకిడి గ్రామం తల్లిగారు కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటాం. ప్రతి సంవత్సరం పోయి అక్కడ మేము బండారు ఇచ్చేస్తాం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ వస్తారు. అంటే మేము పూజాలరం కాబట్టి ఇది 6వ పిడి. 4 yearsకి ఒకసారి, అంటే 4 years కంప్లీట్ అయ్యి 5 years స్టార్టింగ్ అప్పుడు వస్తామండి. ఎవరంతటా వాళ్ళు కాకుండా ఊరందరూ కలిసి ఒక్కటై ఇక్కడ మార్నింగే వచ్చేసి పూజలు జరుపుకొని అందరిని బంధువుల్ని మిత్రుల్ని పిలుచుకొని చాలా ఆనందంగా జరుపుకుంటామండి. ఇక్కడికి సుంకిడి ఊరు ప్రత్యేకత ఏమంటే ఏదైనా సరే అందరూ కలిసి చేసుకుంటారు. మామూలుగా చాందకు रावడం అనే కాకుండా అకాడి బోనాలైనా సరే ఊరంతా కలిసి ఒకేసారి వెళ్తారు ఎక్కడికైనా. CPIच्या घरोघरी जाणाऱ्या मोहिमेचा एक भाग म्हणून आदिलाबाद जिल्हा केंद्रातील
रैतू बाजार येथे शेतकरी आणि लोकांना भाजप की हटाओ देश को बचाओ असे पत्रके वाटण्यात आली। ते म्हणाले की भाजप सत्तेवर येताच काळा पैसा बाहेर काढण्याचे आणि गरिबांच्या खात्यात 15 लाख जमा करण्याचे पहिले आश्वासन पूर्ण करण्यात अपयशी ठरले। देशाची सारी संपत्ती अदानी आणि अंबानी सारख्या कॉर्पोरेट शक्तीच्या हाती देणाऱ्या भाजपला हकलावून लावले पाहिजे असे ते म्हणाले आणि सार्वजनिक क्षेत्रातील सर्व संस्थेचे खाजगीकरण केले जात आहे। जीवनावश्यक वस्तूच्या किमती आटोक्यात आणण्यासाठी कोणतीही कारवाई केली जात नसल्याचे ते म्हणाले। बीजेपी सरकार గవర్నమెంట్ ఇంకా వస్తే మన ఏప్రిల్ 16 నుండి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఇంటింటి సిపిఐ ప్రచారం ప్రారంభం చేసినాం। ఈ రోజు వరకు వాడవాడల గ్రామ గ్రామాన సిపిఐ పార్టీ ప్రచారం చేస్తుంది। భారతదేశంలో సామాన్య ప్రజల జీవనానికి మనుగడ ఏర్పడింది। విపరీతమైన ధరలు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించి నిత్యావసర సరుకుల ధరలు పప్పు ఉప్పు నూనె పెంచడం, రైల్వే ఛార్జీలు పెంచడం, జీఎస్టీ పేరు మీద 18%, పేదవాడు తినే జొన్న రొట్టె పప్పుపై కూడా జీఎస్టీ విధిస్తూ ఉన్నారు। ఈ విధమైన పాలన స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాలకు అయిపోయినా ఇట్లా లేదు। ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి వచ్చింది। అందుకే మేధావులారా, రైతులారా, కార్మికులారా, ఇది భారతదేశ ప్రధానికానికి అందరికీ వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నాయి। ఒకరికొరకు కాదు, కేవలం ఈ దేశంలో ఉన్న పెత్తందారుల అవసరం కొరకే నడుస్తున్న ప్రభుత్వం తప్ప। कनिष्ठ पंचायत सचिव मागे हटत नाही, जिद्द सोडत नाही। शासनाने ड्युटीवर रुजू होण्याचा अल्टिमेट दिला असला तरीही संप नेहमीप्रमाणे सुरूच आहे। त्यांनी कितीही धमक्या दिल्या तरीही ते नियमित झाल्याशिवाय पुरत नाही। राजकीय पक्षाचे नेते आणि नागरी समाजाच्या नेत्यांच्या पाठिंब्याने संप अधिक तीव्र होत आहे। नियमितकरणाच्या मागणीसाठी आदिलाबाद जिल्हाधिकारी कार्यालयासमोर पुकारलेला बेमुदत संप आज 15व्या दिवसात पोहोचला आहे। त्यांचे म्हणणे आहे की त्यांची सरकार विरुद्ध कोणतीही तक्रार नाही आणि त्यांची न्याय मागणी पूर्ण व्हावी आणि पाठिंबा द्यावा अशी त्यांची इच्छा आहे। तोपर्यंत संप मागे घेण्याचा उल्लेख नसल्याचे स्पष्ट केले जात आहे। मंत्री इंद्रकरण रेड्डी आदिलाबाद जिल्ह्यातील नारनूर येथे श्री व्यंकटेश्वर स्वामीच्या मूर्तीच्या उद्घाटनात सहभागी झाले होते। सरकारच्या वतीने स्वामींनी त्यांना रेशमी वस्त्रे भेट दिली। केसीआर यांच्या कार्यकाळातच तेलंगणात मंदिराचा विकास होईल असे ते म्हणाले। श्री व्यंकटेश्वर स्वामी मंदिराला 50 लाख देण्यात आल्याची आठवण त्यांनी करून दिली। नारनूर गुट्टावरील श्री व्यंकटेश्वर स्वामी मंदिर तिरुपती देवस्थानासारखे दिसते। लोकांना भक्तिभावाने पूजा करून शांततेत राहण्यास सांगितले होते। మండల కేంద్రంలో ఈ బుగ్గమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రావడము చాలా సంతోషంగా ఉంది। ఇక్కడ నిలబడి చూస్తుంటే కోటలుగా దిగువ పచ్చదనంతో ఆహ్లాదకరంగా అడవి ప్రాంతము పంటలు కనబడుతూ ఉంటాయి। గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మనము ఈ నారాయణ దేవాలయంలో అప్పుడు ఉన్నటువంటి సహకారంతో ₹1 కోటి వరకు చెండాలు పోగి చేసి గుడి పూర్తిగా కార్యాలయం ఆగిపోయింది। అప్పుడు మన స్థానికులందరూ కూడా ఈ దేవాలయాన్ని పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో దేవాలయ శాఖ తరఫున నిధులు ₹50 లక్షల ఇవ్వాలని చెప్పి కోరిన తర్వాత మేము వెంటనే 2-3 మాసాలలో ఆ నిధులు సమకూర్చి ఇవాళ దేవాలయం అంతా కూడా పూర్తి చేసుకొని
बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी. प्रजासेवा भवनात नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. नर्सिंग डे उत्साहात साजरा करा. केक कापून परिचकांचा आनंद साजरा केला. सुनखिडी गावातल्यांनी सगळ्यांनी ग्रामदेवताला बोनं टाकले. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.